దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాలము వేకుజామున సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తుండగా ఈ దినం దేవుని వాగ్దానం అనేటువంటి కార్యక్రమంలో మరి వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామములు వందనాలు. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అందుకంటే పైన దేవుని వాక్యం అంటా ఉంది, మరి చింతించకూడి, దేనిని గురించి చింతింపకూడి, కానీ ప్రతి విషయంలో అంటే చింత లేకుండా ప్రార్థన చేయమని వాక్యం అంటా ఉంది. ఈరోజు ప్రభు నీతో అంటా ఉన్నాడు, చింత తొలగించి విశ్వాసంతో ప్రార్థించి నీ చింత యావత్తు కూడా ప్రభు మీద వేసి ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి విజ్ఞాపన చేస్తూ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నీవు చింత విడిచిపెట్టి ప్రార్థన చేసి ఆయన కార్యాలు చూడు. గాడ్ బ్లెస్ యూ.